హాయ్ ఫ్రెండ్స్, నేను పీజే. ఈరోజు కొత్త వీడియోతో మనం ముందుకు వచ్చాను. ఈరోజు ఎస్బీఐ కియోస్క్ అంటే ఏంటి, ఎస్బీఐ కియోస్క్లో మనం ఏమేమి చేయగలం, ఎస్బీఐ కియోస్క్ అసలు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్గా మన యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మన లాగిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. మనం డైలీ మన లాగిన్ కియోస్క్ ఎలా ఉపయోగించుకోవాలి అనేది డైలీ యూసేజ్లో 2 ఆప్షన్స్ ఉంటాయి కదా. ఆ 2 వాటిలో మనం తెలుసుకోవచ్చు. ఒకటి ఏఈపీఎస్ విత్డ్రాస్ ఉంటాయండి. ఏఈపీఎస్ విత్డ్రాస్లో ప్రతి బ్యాంక్ నేమ్ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ ఉంటాయి. ఆ బ్యాంక్స్లో ఏదో ఒక బ్యాంక్ కస్టమర్ ఏదైతే డబ్బులు తీయాలనుకుంటున్నాడో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటాం. నేనైతే ఎస్బీఐ సెలెక్ట్ చేసుకున్నాను. ఆధార్ నెంబర్ ఇచ్చాను. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. మనీ స్టేట్మెంట్, డిపాజిట్, విత్డ్రాస్ ఏదో ఒకటి. నేనైతే ప్రజెంట్ మినీ స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మినీ స్టేట్మెంట్ ఏ విధంగా వస్తుందో అని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొట్టాను. అగ్రీ కొట్టిన తర్వాత వస్తుందండి. అగ్రీ కొట్టిన తర్వాత ఫింగర్ ప్రింట్ అడుగుతుంది కస్టమర్ది. ఫింగర్ ప్రింట్ యాడ్ చేసుకుంటాం. ఫింగర్ ప్రింట్ వేసిన తర్వాత ఓకే, ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ అయింది. ఓకే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మన స్క్రీన్ ఓపెన్ అవుద్ది. సక్సెస్ఫుల్లీ సబ్మిట్ చేసిన తర్వాత మనకి 15 ఎంట్రీల మినీ స్టేట్మెంట్ వస్తుందండి. ఎస్బీఐ అయితే 15 ఎంట్రీల మినీ స్టేట్మెంట్ వస్తుంది. తర్వాత సేమ్ మళ్ళీ ఏపీఎస్ అదే అమౌంట్ తీయాలి కాబట్టి ఏపీఎస్ విత్డ్రాస్ ఆన్ చేసుకుంటాం. ఏపీఎస్ విత్డ్రాస్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత విత్డ్రాల్ చేసుకోవచ్చు, లేదా డిపాజిట్ చేసుకోవచ్చు. తర్వాత మనీ ట్రాన్స్ఫర్ కోసం మనం తెలుసుకోవచ్చు. ఇది కూడా మనకి ఎస్బీఐలో డైలీ వాడే ఆప్షన్ కాబట్టి ఎస్బీఐ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి మనీ ట్రాన్స్ఫర్లో ఎస్బీఐ అకౌంట్కి అయితేనే వెళ్తుంది. అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ నెంబర్ ఒకసారి చూసుకొని పేరు అన్ని మ్యాచ్ అయ్యేది చూసుకోవాలి. పేరు మ్యాచ్ అయితే ఓకే క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ చూసి మన డిపాజిటర్ నేమ్ ఏదో ఒక ఎంటర్ చేయొచ్చు. నేనైతే విజి పాయింట్ అని ఎంటర్ చేస్తున్నాను. అడ్రస్ కూడా సేమ్. మొబైల్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా మ్యాండటరీగా ఇవ్వాలండి. కస్టమర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అమౌంట్ ఎంత అయితే అంత. నేనైతే ఒక 5,000 కొడుతున్నాను. ఇప్పుడు 5,000 మామూలుగా డిపాజిట్ చేద్దామని సబ్మిట్ కొట్టాను. సబ్మిట్ కొట్టిన వెంటనే ఇలా ఓటీపీ ఒకటి వస్తుందండి. మనం కస్టమర్ ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ ఒకటి వస్తుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేయాలి. 6 డిజిట్స్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన వెంటనే నెక్స్ట్ స్క్రీన్ ఎలా ఓపెన్ అవుతుంది. 5,000కి డినామినేషన్ అయితే వేయచ్చు, లేదంటే కస్టమర్ చేయొచ్చు. ఇదే స్క్రీన్లో ఇంకా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏటీఎం బ్లాకింగ్ సర్వీస్ ఉంది. ఏటీఎం బ్లాక్ చేయాలంటే ఏటీఎం నెంబర్ ఉన్నా పర్లేదు, అకౌంట్ నెంబర్ ఉన్నా పర్లేదు. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తే ఆ అకౌంట్ నెంబర్కి ఎనబుల్ అయిన ఏటీఎం కార్డ్ ఫుల్ డీటెయిల్ చూపించుతుంది. ఒకవేళ మనం బ్లాక్ చేసుకోవాలనుకుంటే దాన్ని టిక్ పెట్టి బ్లాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి ఆప్షన్స్లో చెక్ బుక్ కూడా ఉంది. చెక్ బుక్ కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అకౌంట్ ఓపెనింగ్ కూడా మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 0 అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓపెన్ అవుతుంది కాబట్టి చూసుకోవచ్చు. లోన్ డిపాజిట్ ఉన్నాయి. మనం అలాగే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కేవైసీ తీయాలి కాబట్టి ఆ ఆప్షన్ కూడా మనకి ఇచ్చారు. ఈ కేవైసీలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనకి కేవైసీ ఫామ్ వస్తుంది. అలాగే ఫుల్ డీటెయిల్స్ కూడా ఇంకా